నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించుకున్న ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు దంపతులు. యానాం శివారు కనకాలపేట ఫ్లడ్ బ్యాంక్ రహదారిపై రోడ్డు ప్రమాదం. తాళ్లరేవు మండలం గోవలంక గ్రామ పంచాయతీ సర్పంచ్ కోరుకొండ సింహాద్రి అమ్మ భర్త కోరుకొండ సూరిబాబు అక్కడికక్కడే మృతి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్యాట్రన్ మెంబర్స్ చెరుకూరి కృష్ణరాజం రాజు, పిన్నమరాజు, కాశీ విశ్వనాథరాజు, సాగి వెంకటరామరాజు బృందం 16 లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో రెడ్ క్రాస్ సంస్థకు అందించిన మహాప్రస్థానం వాహనాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు. యానాం శివారు కనకాలపేట ఫ్లడ్ బ్యాంక్ రహదారిపై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తాళ్లరేవు మండలం గోవలంక గ్రామ పంచాయతీ సర్పంచ్ కోరుకొండ సింహాద్రి అమ్మ భర్త కోరుకొండ సూరిబాబు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. భోజనాలు తెచ్చుకునేందుకు యానాం శివారు కనకాలపేట వద్ద ఏటిగట్టు రహదారిపై ట్రాక్టర్ను నిలిపారు. ఈ క్రమంలో ట్రాక్టర్ వద్దకు వచ్చిన సర్పంచ్ భర్త సూరిబాబును డ్రైవర్ ద్విచక్ర వాహనం అడిగి భోజనాలను తీసుకురావడం కోసం బైపాస్కి వెళ్లాడు. ఇంతలో ఆగి ఉన్న ట్రాక్టర్ బానెట్ పై కూర్చొని ఫోన్ మాట్లాడుతున్న సమయంలో యానాం నుండి జేసీబీని తరలిస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ బానెట్ పై కూర్చుని ఉన్న గోవలంక సర్పంచ్ భర్త కోరుకొండ సూరిబాబు అక్కడికక్కడే మృతి చెందారు. యానాం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద ఘటనపై దర్యాప్తు నిర్వహించి వివరాలు సేకరించి లారీ డ్రైవర్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు. మృతదేహాన్ని యానాం ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ మేరకు యానాం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కంటా వాళ్ళు இப்படி போயா நீ கண்டா వాళ్ళు இப்படி போயா இடி தலை ஸ்டார்ட் ஆகி எல்லாம் பிரச்சனை கிடையாது. ஆமாம் விட்டா முறை ఏంటది కదా కొంచెం சொல்லுவாங்க சார். இந்த பக்கம் உட்கார்ந்தாரு கிளியர் இல்லை. తాళ్లరేవు మండల కేంద్రం తాళ్లరేవు యూనియన్ బ్యాంక్ నూతన మేనేజర్గా పి లోవకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కాకినాడ మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు మేనేజర్ లోవ కృష్ణను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. ఖాతాదారులకు అందుబాటులో ఉన్న అన్ని బ్యాంకింగ్ సేవలను అందించాలని ఆయన్ను కోరారు. ఈ కార్యక్రమంలో పల్లెసిరి సంస్థ ప్రతినిధి మురళీధర్, స్థానికులు సతీష్ రాజు, సోమరాజు, బ్యాంకు సిబ్బంది ఉడా ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
నరసింహారాయణని ఒక ఆయన చేసేవారు ఆల్పార్కు యానంలో సైకిల్ తర్వాత ఒక శ్రీరాము అని ఆయన ఒక అందరితోటి క్లోజ్గా మా షాప్లో కూర్చునేవారు యానంలో. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామంలో వెంచేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు దంపతులు దర్శించుకున్నారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామంలో వెంచేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు దంపతులు దర్శించుకున్నారు. ఆ దంపతులకు ఆలయ అర్చకులు పెద్దింటి రంగాచార్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక నాయకులు, అభిమానులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. వాయిస్ రికార్డ్ అవుతుంది. వాయిస్ అంత చేస్తాను. संतापयितस्मिन् देहमापात धर्मस्तकः तस्य मध्ये वण्यसकालमुद्दिष्टात् उल्लेखे पपास्परा निवारसो మొత్తం బాడీ అంతా కవర్ చేస్తారు. అంతే తమ్ముడు ఇంకెళ్ళకండి, మిగిలిన వాళ్ళు ఇంకెళ్ళకండి. కదిపేకండి కదిపేకండి. మీ అమ్మని తీసుకొచ్చారు. మీ అమ్మమ్మ
వీడియో తీసుకోండి. ఓకే, ఫోటో ఓకే. ఈరోజు మన పీమల్లవరం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మీ ఎలక్షన్ టైంలో మొక్కుకున్నటువంటి మొక్కును తీర్చుకోవడం జరిగిందండి. పవన్ కళ్యాణ్ గారు వరాహి అమ్మవారి దీక్షలో ఉన్నారు. ఆ దీక్ష ప్రతిఫలంగా ఈరోజు 9వ రోజు ఉన్నారు ఆయన. ఈ రోజును పురస్కరించుకోండి మా భీమాలవారం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయన పేరు మీద మా ఎమ్మెల్యే అభ్యర్థి బుచ్చిబాబు గారి పేరు మీద, మా ఎంపీ గారు హరీష్ మాధురి గారి పేరు మీద గోత్రనామాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో ఎన్డీఏ కూటమి కార్యకర్తలు అందరూ పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఎలక్షన్ టైంలో కూటమి ప్రభుత్వం రావాలని, పవన్ కళ్యాణ్ గారు ఉన్న స్థానంలో ఉండాలని మా ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారుతో పాటు ఇతర ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా గెలుపొంది కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ దేవుడు వారిని కోరుకోవడం జరిగింది. ఆయన అన్ని కోరికలు తీర్చారు. అందుకు గాను ఈరోజు ఈ కార్యక్రమం ఎంత విజయవంతంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన నా తోటి జన సైనికులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్డీఏ కూటమిలో ఉన్న ఆయనవిల్లి మండలం తొత్తరమోడిలో పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణకు బేడబుడుగ జంగాలు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ప్రోటోకాల్ విషయంలో జనసేన టీడీపీ నేతల మధ్య రగడ. తెలుగుదేశం నాయకులనే పిలుస్తున్నారని, జనసేన పార్టీ వాళ్లని పిలవటం లేదని అభ్యంతరం తెలిపిన జనసేన నాయకుడు మద్ద చంటి స్థానిక జనసేన వార్డు మెంబర్ను పిలవమని కోరిన జనసేన నాయకుడు మద్ద చంటి అభ్యంతరం తెలిపిన టీడీపీ నాయకుడు మద్దాల సుబ్బారావు. ఇరు నేతల మధ్య రేగిన వాగ్వాదం. అయితే కార్యక్రమం మీరే చేసుకోండని జనసైనికులపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ నాయకుడు సుబ్బారావు, నేను అందరి వాడిని, మీకు వ్యక్తిగత విభేదాలు ఉంటే బయట చూసుకోండి, నా కార్యక్రమంలో ఇలాంటి విభేదాలు తీసుకురావద్దని ఇరువురి నాయకులకు సూచించిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. కాసేపు రసాబస్సగా సాగిన కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే సారథి చెప్పడంతో సద్దుమణిగిన వివాదం. పోలవరం మండలం కేసనకుర్రుపాలెంలో వెంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో బుధవారం ప్రత్యేక పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గత 11 రోజుల నుండి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. యాగ బ్రాహ్మణ బ్రహ్మశ్రీ కాళ్లకూరి కామేశ్వర శర్మ ఆధ్వర్యంలో పౌర్య యాగం, చండీ యాగం, రుద్రయాగం పూజలు జరుగుతున్నాయి. సుమారు 40 మంది వేద పండితులు స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు దంపతులు పీటలపై కూర్చుని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. तस्मै रुद्राय नमोऽस्तु स्वाहा आत्मने श्री रुद्राय इवाय नमः मे सप्तच मे नवच मे एकादश च मे त्रयोदश च मे पञ्चदश च मे सप्तदश च मे नवदश च मे एकविंशतिश्च च मे विंशतिश्च मे चिल्लरविंशतिश्च मे अष्टाविंशतिश्च मे द्वात्रिंशच्च मे षट्त्रिंशच्च मे चत्वारिंशच्च मे चतुश्चत्वारिंशच्च मे अष्टाचत्वारिंशच्च मे वायुश्च प्रथमश्च भिजश्च कृतश्च शिवश्च కార్యక్రమాన్ని పూర్తి చేసి అక్కడ మిగిలినటువంటి హోమ కార్యక్రమాలు జరుపుతూ జయాదులో చేసుకుని పూర్ణాదికి తరువాయిగా పెడతారు.
ఈ ప్రభుత్వ వాక్యాలను అందరికీ కూడా అందజేస్తారు. 6:30 గంటలకి పూజా కార్యక్రమం అయిన వెంటనే ఆ కార్యక్రమం పూజా ఫలితాన్ని పొందే సమయం రేపటి రోజు కాబట్టి భక్తులందరూ కూడా విశేష స్వామివారి అనుగ్రహం పొందండి. తాళ్లరేవు మండల కేంద్రం తాళ్లరేవు బైపాస్ రోడ్డు చెంతనే ఓ ప్రైవేటు లేఅవుట్లో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న శ్రీ సత్యసాయి వాటర్ ప్లాంట్ నిర్వాహకుడి లోగుట్టును జిల్లా ఆహార నియంత్రణ అధికారి శ్రీనివాస్ బట్టబయలు చేశారు. జిల్లాకు చెందిన 20 మంది ఇచ్చిన ఫిర్యాదుతో అతను ప్లాంట్లో BSA అనుమతి లేకుండా తయారు చేస్తున్న వాటర్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ ను పట్టుకున్నారు. తాళ్లరేవు మండల కేంద్రం తాళ్లరేవు బైపాస్ రోడ్డు చెంతనే ఓ ప్రైవేటు లేఅవుట్లో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న శ్రీ సత్యసాయి వాటర్ ప్లాంట్ నిర్వాహకుడి లోగుట్టును జిల్లా ఆహార నియంత్రణ అధికారి శ్రీనివాస్ బట్టబయలు చేశారు. జిల్లాకు చెందిన 20 మంది ఇచ్చిన ఫిర్యాదుతో అతను ప్లాంట్లో BSA అనుమతి లేకుండా తయారు చేస్తున్న వాటర్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ ను పట్టుకున్నారు. BS సర్టిఫికేట్ లేకుండా ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ తయారు చేసి అమ్ముతున్నారనేది వ్రాతపూర్వకంగా నెల రోజుల క్రితం కలెక్టర్ కార్యాలయం ద్వారా కంప్లైంట్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని సంబంధిత రెవెన్యూ అధికారులు జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ ప్లాంట్ని వాటర్ ప్లాంట్ని సత్యసాయి వాటర్ ప్లాంట్ని ఇన్స్పెక్ట్ చేస్తే అతన్ని ఎంక్వైరీ చేస్తే BAS సర్టిఫికేట్ లేదు, అదేవిధంగా ఫుడ్ లైసెన్స్ లేదు, అదేవిధంగా పంచాయతీ పర్మిషన్ లేదు. ఏ పర్మిషన్ లేకుండా ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ ప్రొహిబిషన్ రిస్ట్రిక్షన్ ఆన్ సేల్ 2.3.14లో 17 బేస్ చేసుకొని BAS సర్టిఫికేట్ లేకుండా ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ ప్యాకెట్లు తయారు చేసి అమ్మటం నిషేధం. కాబట్టి శాంపిల్స్ లిఫ్ట్ చేసి ఆ స్టాక్ని సీజ్ చేసి సంబంధిత రెవెన్యూ అధికారుల సమక్షంలో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ శాంపిల్స్ని ల్యాబొరేటరీకి పంపించి బేసింగ్ ఆన్ ద రిపోర్ట్ ఇతని మీద తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని మీ ద్వారా తెలియపరుస్తున్నాం. ఈ లేబుల్స్ తెలంగాణ అడ్రస్తో లేబుల్స్ తయారు చేసి ½ లీటర్ బాటిల్స్ తయారు చేసి అమ్ముతున్నారు. అది కూడా ఒక క్రిమినల్ కేసు అవుతుంది. అట్లా విధంగా ఈ అడ్రస్తో ప్యాకెట్లు తయారు చేసి అమ్ముతున్నాడు. కాబట్టి ఇది వైలేషన్స్ ఆఫ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కాబట్టి స్టాక్ని కూడా సీజ్ చేస్తున్నాం. శాంపిల్స్ తీసి ల్యాబొరేటరీకి పంపిస్తాం. బేసింగ్ ఆన్ రిపోర్ట్ చర్యలు తీసుకుంటాం. రెవెన్యూ అధికారులకి ఈ స్టాక్ను దీని మీద తగు చర్యలు తీసుకునే నిమిత్తం వాళ్ళకు కూడా ఇంటిమేట్ చేస్తాం. ఆయనవెల్లిలో ప్రసిద్ధి చెందిన శ్రీ విఘ్నేశ్వర స్వామివారి అన్నదాన ట్రస్ట్కి హైదరాబాద్ యూసఫ్గూడ ప్రాంతానికి చెందిన పేరచర్ల సుబ్రహ్మణ్యం వర్మ 1,116 రూపాయలు విరాళాన్ని అందజేశారు. ఆయనవెల్లిలో ప్రసిద్ధి చెందిన శ్రీ విఘ్నేశ్వర స్వామివారి అన్నదాన ట్రస్ట్కి హైదరాబాద్ యూసఫ్గూడ ప్రాంతానికి చెందిన పేరచర్ల సుబ్రహ్మణ్యం వర్మ 1,116
రూపాయల విరాళాన్ని అందజేశారు. ఆయన కుటుంబ సమేతంగా శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించారు. అనంతరం శ్రీ విఘ్నేశ్వర అన్నప్రసాద ట్రస్ట్కు 1,116 రూపాయల విరాళాన్ని అందించారు. విరాళం అందించిన దాతలకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందజేసి శేష వస్త్రంతో ఘనంగా సత్కరించగా కార్యనిర్వహణాధికారి ఎంఎస్ రాజు వారిని అభినందించి శ్రీ స్వామివారి చిత్రపటాన్ని, స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. వ్యవసాయ పనులు చేస్తూ ఉండగా పంట చేలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పక్షవాతంతో కాళ్ళు చేతులు పడిపోయి ఏ పని చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న స్నేహితుడికి పలువురు అండగా నిలిచారు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం మంజేరు గ్రామానికి చెందిన గండి అప్పారావు సుమారు 8 నెలల క్రితం నుంచి ఈ స్థితికి లోనయ్యాడు. పరిస్థితి తెలుసుకున్న పడవల సాయి తేజ, స్కూల్ కరెస్పాండెంట్ బోనం శ్రీనివాసరావు 10,000, మరో మిత్రుడు కోసూరి రామారావు 3,000 నగదు సహాయాన్ని అప్పారావుకి అందజేశారు. కౌలు రైతుగా జీవనం సాగించే అప్పారావు కుటుంబానికి మరింత మంది ముందుకు వచ్చి సహాయం అందించాలని బోనం శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు సునీత, నాయకులు రాయుడు గంగాధర్, కొడిపూడి శివనారాయణ, అత్తిలి బాబురావు, భజ్జన సత్యబాబు, పలువురు జన సైనికులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్యాట్రన్ మెంబర్స్ చెరుకూరి కృష్ణరాజంరాజు, పిన్నమరాజు, కాశీ విశ్వనాథరాజు, సాగి వెంకటరామరాజు బృందం 16 లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో రెడ్ క్రాస్ సంస్థకు అందించిన మహాప్రస్థానం వాహనాన్ని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు బుధవారం ప్రారంభించారు. అమలాపురంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహాప్రస్థానం వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వాహనానికి ఆర్థిక సహాయం అందించిన దాతలను కలెక్టర్, ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ శ్రీ కోరుకొండ సత్యనారాయణ, వైస్ చైర్మన్ పిన్నమరాజు వెంకటపతిరాజు, రాజోలు మరియు గన్నవరం నియోజకవర్గాల సమన్వయకర్త జంపన బుజ్జిరాజు, డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు, ఆర్డీఓ జి కేశవర్ధన్ రెడ్డి, సెక్రటరీ మెట్టి రాజు, పిఎస్ శర్మ, ఆదిత్య కిరణ్, మధురాజు, జాయింట్ సెక్రటరీ బోనం రాజు, జాయింట్ సెక్రటరీ సుజాత, కృష్ణమూర్తి, ఆర్ కాశీగారు, పూర్ణిమ, బివి హనుమంతరావు, ఆర్డీఎస్ ప్రసాద్, పివి నరసింహారావు, నల్ల నరసింహమూర్తి, పైల చిట్టిబాబు, ఓ బాలరాజు, టి సత్యనారాయణ రెడ్డి, బిహెచ్ విఎస్ రామకృష్ణ, ఎం బాలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించుకున్న ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు దంపతులు. యానాం శివారు కనకాలపేట ఫ్లడ్ బ్యాంక్ రహదారిపై రోడ్డు ప్రమాదం. తాళ్లరేవు మండలం గోవలంక గ్రామ పంచాయతీ సర్పంచ్ కోరుకొండ సింహాద్రి అమ్మ భర్త కోరుకొండ సూరిబాబు అక్కడికక్కడే మృతి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్యాట్రన్ మెంబర్స్ చెరుకూరి కృష్ణరాజంరాజు, పిన్నమరాజు, కాశీ విశ్వనాథరాజు, సాగి వెంకటరామరాజు బృందం 16 లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో రెడ్ క్రాస్ సంస్థకు అందించిన మహాప్రస్థానం వాహనాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు.
ఇవే బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.